త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఈహా టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈ తంత్రజ్యోతిషం అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా తదుపరి వీడియోలో మనకు కొన్ని తాంత్రికమైనటువంటి వస్తువులు గురించి మనము వివరిస్తూ పోతున్నాము. అలా ఇంకొక వీడియోలో మనము ఈ యొక్క సెంగరుంగళి, ఇంతకుముందు మనము కరుంగళి అని గురించి మాట్లాడుకున్నాము. సెంగాలి లేదా కరుంగళి అంటారు. అది నలుపుగా ఉంటుంది, ఇది ఎరుపుగా ఉంటుంది. అది 1 డే మ్యాచ్ కరుంగళి, ఇది 2020 మ్యాచ్. చాలా వేగవంతమైన ఫలితాలు దానికన్నా ఇస్తుందన్నమాట. ఈ సెంగాలి అంటే ఏమంటే ఇందులో కూడా సుబ్రహ్మణ్య శక్తి, కాళీ శక్తి, మరి అంగారక శక్తి, అంటే తీవ్ర గ్రహాల యొక్క శక్తి, అంటే గ్రహాలు వేగవంతమైనటువంటి గ్రహాల యొక్క శక్తి ఇందులో ఉంటుంది. ఇది కూడా కొంచెం తీవ్ర గ్రహాల యొక్క అనుకూలతను మనకు ప్రసాదిస్తుంది. ఇప్పుడు మనకు ఈ మధ్యలోనే మనకు ప్రధానమంత్రి గారు సెంగోల్ అని ఒక కొయ్య ద్వారా పార్లమెంట్లో ఆయన వేద పండితుల ద్వారా దాన్ని స్వీకరించారు. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా నెహ్రూ గారు బ్రిటిష్ వారికి మధ్యలో ఈ సెంగోల్ అనేటువంటి ఎర్రటి కొయ్యతో రాజ్యాధికారాన్ని బదిలీ చేశారు. అంటే ఈ సెంగరుంగలి అనేటువంటి చెక్కతోనే చేసినటువంటిది ఆ సెంగోల్ అనేది. ఆ సెంగాలి మాల ఈ సెంగాలి మాల. కాబట్టి ఇందులో ఏకంగా రాజ్యాధికారాన్ని స్వీకరిస్తున్నారంటే ఎంతటి శక్తి దాగి ఉందో మీరు ఆలోచించవచ్చు ప్రేక్షకులు. ఈ సెంగాలి మాలను ధరించడం ద్వారా సర్పదోషాలు, కుజదోషాలు, ఇంకా అనేక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి దోషాలు జాతకంలో మనకు ఉంటాయి. వాటిని నియంత్రణ కోసం, అదేవిధంగా మన యొక్క పనులు ఎన్నో ప్రయత్నిస్తుంటాం బ్రతుకు తెరువు కోసం, వాటిలో కాస్త వేగం పెంచుకోవడానికి, మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేసుకోవడానికి, దైవానుకూలతకు ఈ సెంగోల్ అనేటువంటి సెంగాలి మాలను మనం వాడచ్చు. కావలసిన వారు మీరు కింది నంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని తెప్పించుకోవచ్చు. స్వస్తి.